చాలా సంతోషంగా ఉంది. ఒక సక్సెస్ఫుల్ జంటతో సక్సెస్ఫుల్ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళిద్దరితోనే సినిమా చేయడం అంటే సక్సెస్ వాళ్ళతో కంపల్సరీ సినిమా చేయాలని ప్లాన్తో కూడా జరగలేదండి. ఇది మేము మామూలుగా ఫస్ట్ నేను సినిమా స్క్రిప్ట్ ఓకే అనుకున్న తర్వాత రాజ్ని తనకి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 3-4 months తను ఓకే చేసిన తర్వాత తనకి ఏదైతే ఉయ్యాల జంపాల ద్వారా వచ్చిందో ఇమేజ్, ఆ బాడీ లాంగ్వేజ్, దానివల్ల దానికి అనుగుణంగా 3-4 months మళ్ళీ కూర్చొని కథని కొన్ని చేంజెస్ అవన్నీ చేసి రెడీ చేయడం జరిగింది. తర్వాత హీరోయిన్ గురించి అంటున్నప్పుడు క్యారెక్టరైజేషన్ ప్రకారం హీరోయిన్ కోసం ఎత్తుకుతున్నాము, క్యారెక్టరైజేషన్ ప్రకారం దొరకలేదు. అలాగే తన డేట్లు అవికకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం ఈ సినిమాకి తనకు అంటే తను కూడా అడిగాను నేను. అప్పటి నుంచి డేట్స్ అనేది కొంచెం కుదరలేదు అనమాట. ఇది లేట్ అవ్వడం, ఈ రెండు కుదరడం, ఇద్దరు జంటగా కుదిరిన ఇది టోటల్గా యాక్సిడెంటల్గా జరిగిన విషయమే. ఈరోజు ఈ స్టేజ్ మీద వీళ్ళిద్దరితో ఈ సినిమా కారణం వీళ్ళిద్దరు జంటగా వస్తున్న ఈ సినిమా అదే అంచనాలను మించి రూపొందుతుందని ఆశిస్తున్నాను. అలాగే లాస్ట్ ఒక 3 songs రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికి 3 songs చాలా బాగా వచ్చినాయి. శేఖర్ చంద్ర గుడ్ మ్యూజిక్ అండ్ భాస్కర్ పట్ల గారి లిరిక్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. హ్యాపీగా జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Second venture here in Telugu film industry. First was Brahmalokam to Yamalokam via Bhulokam with Gopi ji, and this is second venture, and this time we have a good association like Anjay Reddy ji, Raj Shekhar ji, and Gopi ji. Well, we have a production house in Mumbai and we produce serials. I have seen a lot of time shooting Avika in same studio where we shoot, but fortunately we are working here in Telugu. So I'm so happy. And I'm so happy with my team, like Hero and all my creative team. I'm very happy. నలుగురు ప్రొడ్యూసర్లు, ఇద్దరు సక్సెస్ఫుల్ హీరోయిన్లతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూపిస్తాం మామ, ఆ టైటిల్ చాలా మాస్ టైటిల్. అంటే ఆ టైటిల్ని జస్టిఫై చేసే సినిమా చేయాలంటే అది చాలా పెద్ద పని. అది ఇంతకుముందు నేను చేసిన ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ ఆపోజిట్ జోనర్లో ఉన్న ఫిల్మ్. చాలా భయంగా ఉండేది. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా చాలా భయం వేసేది ఏ సీన్ రాసిన సరే. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అవుతుందండి. అంత మాస్ అంటే సినిమా చూపిస్తాం మావా అన్న టైటిల్ విని లేదా చూసి వచ్చిన ఆడియన్ చాలా మాస్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. చాలా మాస్ అంటే చాలా బడ్జెట్లు ఉండాలని అనుకుంటారు. మన లో బడ్జెట్ సినిమా. ఈ బడ్జెట్లో మాస్ ఫిల్మ్ ఎలా తీయాలి అన్నది ఒక పెద్ద బిగ్ టాస్క్ అది. దాంతో మా హీరో లేతగా ఉన్నాడు, మా మ్యూజిక్ డైరెక్టర్ లేతగా ఉన్నాడు, సెన్సిటివ్గా. వీళ్ళతో ఒక మాస్ ఫిల్మ్ చేయాలి. ఓకే, మా హీరో కొంచెం గిడ్డ ఉంది కాబట్టి మాస్గా ఉంటాడు. కానీ ఒక అమ్మాయి కోసం ఫైట్ చేయాలంటే అమ్మాయి ఆయనంత మాస్గా కాకుండా చాలా క్లాస్గా ఉండాలి, ఎవరైతే బాగుంటుందని చాలా సెర్చింగ్ చేసాం. ఆ సెర్చింగ్లో నిజంగానే పర్ఫెక్ట్గా, అంత సున్నితంగా, అంత స్మూత్గా, అంత ఇన్నోసెంట్గా, చూడగానే హాయిగా ఉన్న అవిక ఈ సినిమాకి హీరోయిన్గా అమ్మాయి కథ చెప్పగానే ఓకే చేయడం. ఇందులో వాళ్ళ ఫాదర్ పార్ట్ కూడా చాలా ఉంది, వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్, వాళ్ళ పార్ట్ కూడా ఉంది. సో ఎప్పుడైతే రాస్తారని పక్కన అవిక, ఎందుకంటే సక్సెస్ అయిన పేరు వాళ్ళు, సినిమా చూపిస్తామావా అన్న టైటిల్కి వీళ్ళిద్దరు పేరు అయితే ఇంకా బాగుంటుంది అన్న నమ్మకం పెరిగిపోయింది. ఇప్పుడు మేము షూట్లో చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సినిమా ఒక మంచి లవ్ స్టోరీ విత్ కమర్షియల్ టచ్. సో దీనికి శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆల్రెడీ 3 ట్యూన్లు చేశాడు. అవి ఎంత బాగున్నాయంటే నేను అది తర్వాత చెప్తాను వాటి గురించి, ఇప్పుడు ఏం చెప్పలేను. కానీ బట్ ఎనీహౌ ద ప్లస్ పాయింట్ ఈజ్ మై డైలాగ్ రైటర్ ప్రసన్న. అసలు చాలా జబర్దస్త్కి పెద్ద స్కిట్లు రాసిన రైటర్ ఆయన. ఈ సినిమాకి అలాంటి పంచ్ డైలాగ్స్, అంత కామెడీ ఎంటర్టైనర్గా ఉండాలి అనుకుని మేము ప్రసన్న గారిని పెట్టుకోవడం జరిగింది. డైలాగ్స్ ఎరగదీస్తున్నాడు, అసలు మామూలుగా కాదు. సో నేనే కింద పడి నవ్వుతా ఉన్నాను షూటింగ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వన్స్ మోర్ ఐ వాంట్ టు థ్యాంక్, బికాస్ ఇప్పుడు వచ్చే రెస్పాన్స్ నా కార్తికేయ రెస్పాన్స్కి ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ వన్స్ మోర్, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని అండ్ మ్యూజిక్ బాగుందని. అట్ ద సేమ్ టైం
ఈ కంపోజింగ్ జరుగుతున్నాయి, సాంగ్స్ అవి జరుగుతున్నాయి. సో సాంగ్స్ జరిగేటప్పుడు కూడా చాలా ఎనర్జీ, త్రినాథ్ గారు కూర్చొని ఇన్స్పైర్ చేస్తూ ఫస్ట్ కథ విధంగానే సగం ఇన్స్పిరేషన్ వచ్చినాయి. బట్ ఈవెన్ సాంగ్స్ ప్రతి సాంగ్లో కూర్చొని ఇన్వాల్వ్ అవుతూ గోపి గారు అందరూ, రాజ్ తరుణ్ భాయ్ కానీ అందరూ కలిసి ఒక టీమ్ వర్క్ లాగా వర్క్ అవుతుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ రియల్లీ. అండ్ ఇంకా 3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో దీనికి భాస్కర్ గారు సింగిల్ కార్డ్. So hope you all have. Special thanks is for this team because you know the best part is they know each other so well. They have so much of faith in each other. It's amazing to work in a team who treats themselves like a family. And thank you all for trusting in this project and making me a part of it. It means a lot. And the other excitement is working with Raj Tarun again because it really feels a little more comfortable. And yeah, we are going to have a lot of fun. The next excitement is again my character because the character is very different from whatever I have played because this is a Bengali girl with this kind of hair which is curly with this nose pin. So it is completely different from whatever I have done. So let's hope that people like this character as well. And thank you for director sir for trusting in me that I can portray this character as you think. So it really means a lot and thank you so much for doing that. Thank you all for coming. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ కొంతమంది గురించి చెప్పాలి. బేసిక్గా మనకి ఎప్పుడైనా చాలా ఆనందం వస్తే గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు త్రినాథ్ గారు ఒక్కొక్క షార్ట్ చెప్పేటప్పుడు అలాగే అనిపిస్తుంది అన్నమాట. ప్రసన్న ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ఇప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచి కూడా గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించేది. అంత అద్భుతంగా రాసేవాడు. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే శేఖర్ చంద్ర 3 ట్యూన్స్ ఇచ్చాడు, 3 ట్యూన్లు అద్భుతం. అసలు విన్న ప్రతిసారి అంత ఒక్కొక్క ట్యూన్ పంపించేవాడు. ఎలా ఉంది ఫోన్లో ఉన్న ఒక గట్టి ముద్దు పెట్టుకుని పోయి అనేవాడు అనమాట ప్రతిసారి. అండ్ సాయి శ్రీరామ్ మా కెమెరామెన్ ఒక్కొక్క షాట్ శిల్పి చెక్కినట్టు చెక్కుతున్నాడు అనమాట. ఏం ఉండక్కర్లా, జస్ట్ ఊరికే కెమెరా పెట్టినా సరే షాట్ అద్భుతంగా ఉంటుంది. అదేంటే నాకు అర్థం కావట్లేదు. అది ఇస్ టాలెంట్. అండ్ ఫైనల్ గోపి గారు, ఆయనకి ఎప్పుడు అలా అనిపించింది అంటే హీరోయిన్ కోసం అంటే 8 months స్క్రిప్ట్ వర్క్ చేసామండి. స్క్రిప్ట్ వర్క్ చేస్తామని సేపు హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నాం. చివరిలో ఎవరా అంటే ఒకరోజు గోపి గారు వచ్చి ఏదో అవిక అయితే బాగుంటుంది, అవిక డేట్స్ దొరికితే నేను తీసుకొస్తాను అనమాట. అప్పుడు అనిపించింది నాకు పర్ఫెక్ట్ ఫిట్ ఆర్ రోల్ అవిక. అండ్ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్ అగైన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ వాంట్ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అంజిరెడ్డి గారు, రూపేష్ గారు అండ్ రాజుబాయ్ గారు. అండ్ ఎస్పెషల్లీ మామ క్యారెక్టర్ రావు రమేష్ గారు. అంత సీనియర్ యాక్టర్తో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు షూట్ చేసాం ఆల్రెడీ ఆయనతో. హీ సో ఎక్స్పీరియన్స్, అంటే చేస్తుంటే ఒక్కొక్క క్షణం ఏదో నేర్చుకుంటూ ఉంటాం అనమాట. దిస్ పర్ఫెక్షన్ ఈజ్ టూ బ్రిలియంట్. అండ్ ఆయన చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.